హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ వెరీ బేసిక్స్ నుండి అడ్వాన్స్ వర్క్ అలా వెళ్దాం. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా చాలా మంచి టాపిక్ అండి. ఏ ఎగ్జామ్స్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా, అది ఎస్ఎస్సీ అవనివ్వండి, బ్యాంకింగ్ అవనివ్వండి, రైల్వే అవనివ్వండి, ప్రతి దాంట్లో కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా 100% ఉంటుంది. మనకు టైమ్ అండ్ వర్క్ వచ్చిందంటే ఆటోమేటిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా అట్లానే ఉంటుంది. కాబట్టి ఆ రెండు రిలేటెడ్ టాపిక్స్ ఆ తర్వాత డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే టైమ్ అండ్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. కనుక ఎవరైనా బేసిక్స్ నుండి కొంచెం స్ట్రాంగ్గా లేని వాళ్ళు అయితే ఇది కొంచెం ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చూద్దాం. టైమ్ అండ్ వర్క్లో బేసిక్గా కొంచెం ఒక 4-5 మెథడ్స్, మోడల్స్ ఉంటాయి. అవి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బేసిక్స్ ఏముంటాయో డిస్కస్ చేసుకుందాం. సో టైమ్ అండ్ వర్క్లో వచ్చేసి ఎప్పుడు కూడా 1 యూనిట్ వర్క్ అని అంటాను. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక వర్క్ని 10 డేస్లో చేశానంటే నేను 1 డేలో నీ ఎంత వర్క్ చేస్తాననేసి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం లేదు, చూడండి. ఒక ఏ అనేవాడు ఎవరైనా ఒక సమ్ పర్సన్ నేనే ఉన్నాను అనుకోండి. నేనే ఒక వర్క్ని ఒక 7 డేస్ చేశాను అనుకోండి. 1 డేలో నేను ఎంత వర్క్ చేస్తానంటే ఒక యూనిట్ ఆఫ్ వర్క్ అంటారు దాన్ని. 1 డేలో నేను వచ్చేసి ఇది నాకు పట్టేది టోటల్ డేస్. కానీ నా 1 డే వర్క్ వచ్చేసి 1/Aగా మనం రిప్రజెంట్ అనేది చేస్తాం. సో ఇదొక బేసిక్ థింగ్ టైమ్ అండ్ వర్క్లో. ఇది అనేది మనం తెలుసుకోవాలి. సో దీన్ని యూజ్ చేసి మనం ఏంటంటే నార్మల్ ఫార్ములా బేస్డ్ సమ్స్ అట్లా చేసుకుంటూ పోవచ్చు. సో ఇది కొన్ని దగ్గరలో మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎన్ని రోజులు చేశారంటే ఆ వ్యక్తి 1 డేలో చేసే వర్క్ ఎంత అవుతుందంటే 1/A అనే దానిగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ. మనం టైమ్ అండ్ వర్క్లో ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే ఎఫిషియన్సీ, డేస్, ఆ రెండు గురించి మాట్లాడుకుంటాం. అంటే ఎఫిషియన్సీ అనేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం. ఎఫిషియన్సీ ఏంటంటే సామర్థ్యం. అంటే ఏంటి? ఇప్పుడు నా ఎఫిషియన్సీ, నేను ఒక వర్క్ని 10 డేస్లో చేస్తే ఇంకొక వ్యక్తి అదే వర్క్ని 5 డేస్లో చేస్తాడు. అంటే ఏంటి? నాకంటే ట్వైస్ ఎఫిషియెంట్ ఉన్నట్టు అయినా, అంతే కదా. అంటే నాకంటే సామర్థ్యం వాళ్ళకి ఎక్కువ ఉండేటట్టు. అంటే మనకు సామర్థ్యం ఎక్కువ ఉందంటే ఏమవుతుంది? కన్జంప్షన్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేటప్పుడు డేస్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్ అనమాట. ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు కూడా డేస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఎఫిషియన్సీ ఇప్పుడు ఏది బీది ఎఫిషియన్సీ 3:4 అనుకోండి. 3:4 అనుకుంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ టేకెన్ డేస్ వచ్చేసి రివర్స్ అవుతాయి, 4:3 అవుతాయి. సో ఇట్లా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 3 4 12, 4 3 12. సో అట్లా ఇన్వర్స్ అవుతుంది అనమాట. సో ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు కూడా డేస్కి ఇన్వర్స్లో ఉంటుంది. ఇది బేసిక్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఉండే మోడల్స్ ఏంటి? ఇందులో ఉండే మోడల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కోసారి మనకి ఏం చెప్తారంటే, సపోజు ఏ అనేవాడు ఒక వర్క్ని 7 డేస్ చేశాడని చెప్తాడు. బి అనేవాడు వర్క్ని B డేస్ చేశారని మనకు చెప్తారు. అయితే A+B కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్ చేస్తారు అని అంటే ఏం లేదు, చూడండి. డైరెక్ట్గా మనం దీని నుండి A×B/A+B ఇట్లా చేస్తే మనకు ఆన్సర్ అనేది ఇదేంటి? A+B కలిపి ఎన్ని డేస్ చేస్తారు అనేది మనకి దీని నుండి తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చేద్దాం. దీనికి ఏంటి ఎగ్జాంపుల్? ఇదొక 5 డేస్ అనుకుందాం, ఇదొక 8 డేస్ అనుకుందాం. అంటే ఏంటి? 5 × 8 అంటే 40.
5 + 8 అంటే 13. సో ఎంత అండి 40/13 డేస్ వచ్చేసి A + B వచ్చేసి 40/13 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాయి. ఇది బేసిక్ మోడల్. సో దీంట్లోనే ఇంకొక టైప్ అడుగుతాడు. ఎట్లా అంటే A + B వచ్చేసి ఒక వర్క్ని 5 డేస్ కంప్లీట్ చేస్తారు. ఏ ఒక్కడే వచ్చేసి ఆ వర్క్ని 8 డేస్ కంప్లీట్ చేస్తాడు. అయితే బి ఎన్ని డేస్. సో ఇందులో కొంచెం డిఫరెంట్ మోడల్. అంటే దీనికంటే ఇప్పుడు ఏదంటే ఏ అంటే ఇది బి అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. సో ఇట్లాంటప్పుడు మనకి ఎట్లా అంటే చూడండి, ఏ ఇంటూ B/A - B అని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చూడండి A - B అని కాదు, సారీ B - A అంతే కదా. అంటే ఇప్పుడు A + B ఎంత అవుతుంది, A ఇంటూ B ఎంత అవుతుంది 40 అవుతుంది. సో B - A అంటే 8 - 5 వచ్చేసి 3 అవుతుంది. అంటే ఏంటి, ఓన్లీ B అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది, 40/3 డేస్లో కంప్లీట్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఇది బేసిక్, ఇట్లా బేసిక్లో ఇట్లా మోడల్లో చేస్తాం. మనకి LCM అనేది ఒక మెథడ్ ఉంది. సో LCM అంటే ఏంటంటే ఇక్కడ ఏ వచ్చేసి మనం 8 డేసు, A + B వచ్చేసి 5 డేస్ అని చెప్పాం. ఈ రెండింటికి LCM ఎంత అండి 40. 8 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్, 5 ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. ఇవి ఏంటి వస్తాయి, ఇక్కడ ఎఫిషియన్సీ అనేది మనకి వస్తుంది. సో A + B ఎఫిషియన్సీ 8 అయ్యి ఓన్లీ ఏది 5 అయితే మిగతాది బీది ఎంత అవుతుంది, బీది ఎంత అవుతుందండి 8 - 5 3 అవుతుంది. ఇదేంటిది బి ఎఫిషియన్సీ. అంటే ఏంటి, టోటల్ ఇక్కడ వర్క్ ఎంత 40/B ఎఫిషియన్సీ అంటే ఏమొస్తుంది, ఇక్కడ వచ్చేసి B డేస్ అనేవి వస్తాయి. సో ఇట్లా కూడా చేయొచ్చు. మనం ముందు ఇంకా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒక బేసిక్ మోడల్. నెక్స్ట్ ఇదే మోడల్లో మనకు ఒక్కొక్కసారి ఇంకొకసారి ఎట్లా అడుగుతారంటే A + B అనేది X డేస్ చేస్తుంది. అంటే మనకు పూర్తి తెలియదు A + B అనేది. కానీ వాడు ఏమంటాడంటే ఒక్కోసారి ఏ అనేవాడు A + B కంటే ఎన్ని డేస్ అండి 16 డేస్ మోర్ తీసుకుంటాడు. అంటే A + B అనేది ఒక 5 డేస్లో చేస్తే దానికి ఎక్స్ట్రా ఇంకో 16 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు అనమాట. ఎవరు, ఏ అనేవాడు మోర్ దెన్ A + B కంటే 16 డేస్ మోర్. నెక్స్ట్ అదే B అనేవాడు ఏం చేస్తాడు, A + B కంటే ఇంకో 4 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటాని చెప్తారు మనకి. అంటే ఏంటి, ఇక్కడ నేను నెంబర్స్ వేసాను, నెంబర్స్ వేయకుండా నార్మల్ ఫార్ములా వైజ్ చూద్దాం. A + B కంటే ఏ అనేవాడు ఏ డేస్ మోర్, B అనేవాడు B డేస్ మోర్ తీసుకుంటే అప్పుడు X వాల్యూ ఎంతని మనకి అడగడం జరుగుతుంది. సో డైరెక్ట్గా X వాల్యూని మనం ఏమేయచ్చు అంటే X √A × B అని వేయచ్చండి. అర్థమైందా, √A × B అని వేయచ్చు. దీన్నే మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ వచ్చినప్పుడు దీన్నే మనం నార్మల్గా ప్రాసెస్ వైజ్ చేసుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది. కానీ ఎట్లా అంటే వితిన్ షార్ట్ 10 సెకండ్స్ లోపే మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏంటి 16 డేస్ మోర్ అన్నాం, ఇక్కడ 4 డేస్ మోర్ అన్నాం. అంటే 16 × 4 అంటే ఎంత అవుతుందండి √64. సో అప్పుడు X వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది. సో ఇక్కడ X వాల్యూ ఎంత 8. మీరు కావాలంటే ఈ వాల్యూస్ వేసి చెక్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సో ఇంత ఈజీగా అయితే ఈ మోడల్ని మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఇదొక మోడల్, మంచి ఇంపార్టెంట్ మోడల్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలండి.
నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ వచ్చేసి ఇంకా ఉండే మోడల్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ డేస్ అంటారు. ఆల్టర్నేటివ్ డేస్. ఈ ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పనిచేస్తారు. ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు, ఒక ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు అనుకోండి. ఓ సర్టెన్ వర్క్ ఉంటుంది. ఆ సర్టెన్ వర్క్ని వీళ్ళు ఫినిష్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఏంటంటే, ఫస్ట్ డే ఏ ఒక్కడే పనిచేస్తాడు, సెకండ్ డే బి ఒక్కడే పనిచేస్తాడు, థర్డ్ డే సి ఒక్కడే పనిచేస్తాడు. అంటే ఇప్పుడు ఏ ఫస్ట్ డేలో ఒక 5 చేశారు అనుకోండి, బి ఒక 6 చేశారు అనుకోండి, సి 7 చేశారు అనుకోండి. టోటల్ ఎంత అండి వర్క్? 5, 6, 18. సో 18 వర్క్ అవుతుంది. ఇది ఎన్ని డేస్కి? 3 డేస్కి. ఇది 1 కేసు. టోటల్ వర్క్ వచ్చేసి ఇప్పుడు మనకి టోటల్ వర్క్ వచ్చేసి 60 ఉంది అనుకుందాం. 60 ఉంది అనుకుంటే, సో అప్పుడు ఏం చేస్తాం మనం, దీనికి ఇంటూ 3 చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 54 అవుతుంది. సో దీనికి ఇంటూ చేస్తే దీనికి ఇంటూ కూడా 3 చేయాలి. సో 9 డేస్కి 54 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక చాలామందికి డౌట్ వస్తుంది ఏం చేయాలనేది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఏ వస్తాడు, ఏ వచ్చేసి 5 చేస్తాడు. ఎన్ని డేస్లో? 1 డేస్లో. టైం ఎంత అయింది? 59 వర్క్ అయింది. 10 డేస్ అయింది. నెక్స్ట్ ఇంకో 1 ఉండిపోయింది. ఈ 1 అనేది నెక్స్ట్ డే ఎవరు వచ్చేస్తారు? బి వచ్చేస్తాడు. అంటే ఈ 1 వర్క్ని బి వచ్చేస్తే ఏమవుతుందండి, ఈ 1 వర్క్ని యాక్చువల్గా వాళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసి 6, కానీ 1 వర్కే ఉంది. అంటే ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది దానికి? 10 and 1/6 డేస్ అనేది టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి పడుతుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఎట్లా. సో ఇది ఆల్టర్నేటివ్ డేస్ మెథడ్. సో ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే, ఇట్లా ముగ్గురు చేసినప్పుడే ఏ అనేవాడు కంప్లీట్గా ఉంటాడు, బి వచ్చేసి బి అండ్ సి అనేవి ఆల్టర్నేట్ డేట్స్లో వాళ్ళకి యాడ్ అవుతారు. స్టార్టింగ్ ఫ్రమ్ బి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ డే వచ్చేసి ఏ ప్లస్ బి చేస్తారు, సెకండ్ డే వచ్చేసి ఏ ప్లస్ సి చేస్తారు, మళ్ళీ థర్డ్ డే వచ్చేసి ఏ ప్లస్ బి చేస్తారు. ఇట్లా సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట. అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా అయితే అడుగుతాడో ఆ విధంగా మనం ప్రొసీడర్ అనేది అవ్వాలి. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో ఇది ఆల్టర్నేటివ్ డేస్ అనే మెథడ్స్. ఇవన్నీ మన టైమ్ అండ్ వర్క్లో ఉండే మెథడ్స్ అండి. ఫస్ట్ మెథడ్ డిస్కస్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుందని మీకు మెథడ్ డిస్కస్ చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, లీవింగ్ బిఫోర్ లీవింగ్ ఆఫ్టర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. లీవింగ్ బిఫోర్ లీవింగ్ ఆఫ్టర్ అంటే ఏం లేదు చూడండి. ఇప్పుడు అట్లే సేమ్ ఏ బి ఉంటారు. సో ఒక 30 ఉంది అనుకోండి వర్క్, వీడి ఎఫిషియన్సీ ఒక 5, వీడి ఎఫిషియన్సీ ఒక 6 అనుకుందాం. ఇది టోటల్ వర్క్. ఇది ఎఫిషియన్సీ 5, 6 అనుకుందాం. అయితే ఏం చేస్తారంటే మనకు చెప్తారు అక్కడ, ఏ అండ్ బి స్టార్ట్ టుగెదర్. ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్, రిమైనింగ్ వర్క్ హౌ మెనీ డేస్ టు బి టుక్ హౌ మెనీ డేస్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అని అంటాడు. అంటే ఏంటి, ఇద్దరు కలిపి 2 రోజులు చేస్తారు. తర్వాత ఏ లెఫ్ట్ అయితే రిమైనింగ్ వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందని అడిగే ఒక మోడల్ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు కలిపి అంటే 5 + 6, ఇది ఇద్దరిది కలిపి 1 day వర్క్. ఇది అంటే 2 daysకి ఎంత చేస్తారు వీళ్ళు? 22 చేస్తారు. ఇంకెంత అంటే రిమైనింగ్ ఉండిపోయింది? 8 ఉండిపోయింది. ఈ 8 అనేది ఎవరు చేస్తారు? బి అనేవాడు చేస్తాడు. ఈ 8 అనే వర్క్ని బి చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 8/6 అంటే 1/3 అంతే కదా. 2/6 అంటే 1/3 అంటే 2 + 1 and 1/3 అంటే 3 and 1/3 డేస్ వచ్చేసి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇట్లా ఒక్కోసారి ఏమంటాడంటే ఇది ఆఫ్టర్ లీవింగ్, ఒక్కోసారి బిఫోర్ లీవింగ్ అంటాడు. కంప్లీషన్ ఆఫ్ బిఫోర్ లీవింగ్ అంటారు. సో అట్లా ఈ మెథడ్స్ అన్నీ ఇట్లా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, క్వశ్చన్ అడుగుతున్న దీన్ని బట్టి మనం అనేది ప్రొసీడ్ అవ్వకుంటూ వెళ్ళాలి. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను కదా, ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు అంత క్లారిటీగా మీకు అర్థం అవడం జరుగుతుంది. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా ఇంపార్టెంట్గా అడిగే మోడల్ ఏంటంటే
చూడండి ఇది నెక్స్ట్ ఇన్ని మెన్స్ ఉన్నారు, ఇన్ని డేస్ చేస్తారు, ఒక వర్క్ని ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, అట్లాంటివి ఉంటాయి. అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మనకు ఒక మోడల్ అడుగుతాడు. M1 అంటే ఏంటంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ సర్టెన్ వర్క్ని ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. వచ్చేసి వాళ్ళకి ఒక్కోసారి టైం కూడా ఇస్తాడు, ఇన్ని అవర్స్ చేస్తారని చెప్పేసి టైం ఇస్తాడు. బై టోటల్ వర్క్ అనేది మనకి ఇస్తాడు. ఎప్పుడు కూడా వర్క్ ఇస్తాడు. నెక్స్ట్ ఇంకో గ్రూపు, సెకండ్ గ్రూప్ వచ్చేసి వాళ్ళు ఆ వర్క్ని ఇన్ని డేస్లో ఇంత టైంలో కంప్లీట్ చేస్తారు, ఆ వర్క్ ఎంత అని అడగడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకు అన్ని వేరియబుల్స్ ఇచ్చి ఏదో ఒక వేరియబుల్ అనేది కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మెన్స్ అవనివ్వండి, ఉమెన్స్ అవనివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి తెలియజేసినంత మీదనే ఉంటుంది, న్యూమరేటర్లోనే ఉంటుంది, డేస్ న్యూమరేటర్లోనే ఉంటాయి, టైం న్యూమరేటర్లో ఉంటుంది. డినామినేటర్లోకి వచ్చేసి ఒకటి రెండే ఉంటాయి. అదేంటంటే డినామినేటర్లోకి వచ్చేసి వేజెస్, వాళ్ళకి పే చేస్తాం కదా వేజెస్, ఆ వేజెస్ గురించి ఏమైనా ఎప్పుడైనా మాట్లాడినా సరే అవి వచ్చేసి డినామినేటర్లోనే ఉంటాయండి. నెక్స్ట్ వర్క్ వచ్చేసి డినామినేటర్లో ఉంటుంది. ఈ రెండు కాంపోనెంట్స్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు క్వశ్చన్లో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ముందు ఇంకా ఈ వీడియోలో అయితే ఈ హై లెవెల్ క్వశ్చన్స్ ఉండవు, కానీ నెక్స్ట్ వీడియోలో అయితే హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో నెక్స్ట్ పార్ట్ 2లో అయితే ఇటువంటి క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాం మనం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఏది ఎక్కడ వేయాలనేది మీకు కొంచెం అది క్లారిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా అన్ని న్యూమరేటర్లు ఉంటాయి. ఏంటంటే వర్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్లో ఏమైనా మెన్షన్ చేస్తే పార్ట్ ఆఫ్ వర్క్ అని కానీ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అని కానీ ఏది మెన్షన్ చేసినా సరే కిందనే వస్తుంది, డినామినేటర్లోనే వేయాలి. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాక్సిమం ఇందులో ఉండే బేసిక్స్ అయితే మాత్రం మ్యాక్సిమం ఇవే. ఏమైనా మిస్ అయినా సరే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే కొన్ని